హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ వీడియోలో అయితే నేను మన కడపలో ఉన్నటువంటి టీవీఎస్ షోరూంలో ఏమేం వెహికల్స్, బైక్స్, ట్రెండింగ్ లో ఉన్నటువంటి బైక్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్ని కూడా చూపించేస్తానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ బైక్స్ అన్నిట్లో కూడా, ఈ స్కూటీస్ అన్నిట్లో కూడా మీకు ఏది నచ్చింది అనేది కూడా నాతో డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో తెలియచేయచ్చు. మీరు అలాగే మన వీడియోని మంచిగా లైక్ చేసి, కామెంట్స్ చేసి, షేర్ చేస్తే గనక ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాయి. ఇంకెందుకు మరి ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. ఆల్ అని పెట్టేస్తే అన్ని వీడియోస్ కూడా మీ వరకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మన వీడియోస్ అన్నిటిని కూడా చూసి మీరు ఎంజాయ్ చేయొచ్చు. అసలు చూస్తూ ఉంటే ప్రతి ఒక్క బైక్ కూడా నచ్చేసిందండి. అపాచీలో ఎన్ని కలర్స్ కావాలన్నా కూడా ఉన్నాయి. ఇక్కడ ఏమేం మోడల్స్ అయితే ఉన్నాయో అన్ని కూడా ఉన్నాయి. అన్ని కూడా చూసేయండి. మన అడ్రస్ అయితే ఇప్పుడు నియర్ అప్సరా హాల్, శంకరాపురం అంటారు. హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్ మన షోరూమ్, యూనిటెడ్ టీవీఎస్ షోరూమ్. ఇక్కడ నేను 6 years గా సేల్స్ ఎగ్జిక్యూటివ్. తర్వాత మన దగ్గర మోడల్స్ ఆల్ కలర్స్ అయితే రెడీగా ఉన్నాయి. తర్వాత మనం చూసుకున్నది అయితే ఎక్సెల్ కానీ జూపిటర్ 110 కానీ 135 కానీ టాప్ వెహికల్స్. తర్వాత దీనిలోనే స్మార్ట్ కనెక్ట్ ఫీచర్స్ ఇవన్నీ అయితే మన దగ్గర అయితే అవైలబుల్ లో ఉన్నాయి. అపాచీకి డెలివరీ అయితే కన్ఫర్మ్ గా చేస్తారు. అపాచీ వెహికల్స్ ఎందుకంటే ఇది ప్రీమియం వెహికల్స్ కాబట్టి దీనికి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము. అపాచీ అట్లాగే మన దగ్గర ఆర్టీఆర్ 310 ఉంది. తర్వాత ఆర్ఆర్ 310 కూడా ఈ రోజు కూడా ఒకటి డెలివరీ ఇస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నది ఐక్యూబ్ అనేది ఇది అయితే 5.3 kW. ఒక్కసారి మనం సింగిల్ ఛార్జ్ కి మనకు 175 కిలోమీటర్లు పోతుంది. ఫస్ట్ దీని ఫీచర్స్ ఏంటంటే ఇది వచ్చేసి టూ ప్లస్ టైర్స్ వస్తాయి. తర్వాత ఎల్ఈడి లైటింగ్ వస్తుంది మనకు. ఈ వెహికల్ ఏంటంటే మనం ఒకసారి ఫుల్ ఛార్జ్ కి 1 week వస్తుంది మనకు. ఒకసారి మనం ఛార్జింగ్ పెడితే 175 కిలోమీటర్లు పోతుంది. తర్వాత ఎల్ఈడి లైటింగ్స్, 2 plus టైర్స్ వస్తాయి. తర్వాత మీటర్ కూడా డిజిటల్ మీటర్ వస్తుంది. రేంజ్ అనేది మనం జస్ట్ కీ ఆన్ చేస్తానే ఇక్కడే చూపించేస్తుంది ఎంత ఛార్జింగ్ ఉంది, ఎన్ని కిలోమీటర్ వరకు మనం పోతాము. ఇక్కడ 97% మీకు మనకు ఛార్జింగ్ వస్తుంది. 170 కిలోమీటర్ల వరకు పోతుంది. జస్ట్ ఇట్లా బ్రేక్ పట్టుకొని జస్ట్ ఇట్లా బటన్ నొక్కితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది మనం చూస్తున్నాం ఎకో మోడ్ అంటే మనం లోకల్ ఏరియా అంటే ఒక 30 నుంచి 40 వరకు మనం మైలేజ్ పోతుంది. స్పీడ్ అనేది పోతుంది. తర్వాత ఇది ఇండికేటర్స్. ఇది వచ్చేసి ఇండికేటర్స్ వచ్చేసి మనకు 4 ఇండికేటర్స్ అనేది ఏమైనా కాల్ అలర్ట్, ఫాల్ అలర్ట్ ఏమైనా కింద పడినప్పుడు ఒకేసారి 4 ఇండికేటర్లు అనేది బ్లింక్ అవుతాయి. స్క్రీన్ కూడా చూస్తున్నాం మనం. స్క్రీన్ వచ్చేసి ఇది 7 inches డిస్ప్లే వస్తుంది. ఇక్కడ చార్జర్ వచ్చేసి మనం ఛార్జింగ్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇది వచ్చేసి 6 hours పెట్టాలి. 6 hours పెడితే మనం 175 రేంజ్ అనేది మనకు వస్తుంది. బూట్ స్పేస్ కూడా మనకు 32 liters బూట్ స్పేస్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది ఏంటంటే మనకు ఏమైనా బాడీలో ఓబిడి అని ఇది వచ్చేసి ఏమైనా మనకు కంప్లైంట్ వచ్చినా దీని ద్వారా మనము బ్యాటరీ మొత్తం అనేది ఉత్పత్తి చేయకుండా మనం లోకల్ గా మొత్తం చెక్ చేసుకోవచ్చు సిస్టమ్ పెట్టుకొని. ఇది చాలా బాగుంటది. మనం ఏడైనా మనము దీన్ని మన బ్యాగ్ లో గానీ దీనిలో గానీ పెట్టుకుని అయితే డ్రైవ్ అయితే చేయొచ్చు. చాలా కంఫర్టబుల్. బ్యాటరీ కూడా మనకు ఇన్బిల్డ్ బ్యాటరీ వస్తుంది. లోపల 3 బ్యాటరీస్ వస్తాయి. దీనికి ఇన్బిల్డ్ బ్యాటరీస్ వస్తాయి. 32 liters వస్తుంది బూట్ స్పేస్ మనకు. కలర్స్ వచ్చేసి దీనిలో 3 కలర్స్ వస్తాయి. ఇదైతే కాపర్ బ్రౌన్ కలర్, దీనికోటి వచ్చేసి స్టార్లైట్ బ్లూ, గ్రే వస్తుంది. టైటానిక్ గ్రే అని 3 కలర్స్ వస్తాయి మనకు.
మనము ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకునే దానికి ఆలోచిస్తాం కదండి. బై ది వే ఇన్ఫర్మేషన్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. మన బైక్ ఛార్జింగ్ అయిపోతుంది అనేటప్పుడు నియర్ బై టీవీఎస్ షోరూమ్ లో మనం బైక్ కి ఛార్జ్ అయితే చేసుకోవచ్చండి. ఫ్రీగా ఛార్జ్ పెట్టిస్తారు మనకి. లైటింగ్ కూడా ఎల్ఈడి లైటింగ్ అని వస్తుంది మనకు. నైట్ టైమ్స్ అవతల మన వెనకాల వచ్చే వాళ్ళకి కూడా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి నెంబర్ ప్లేట్ బోర్డ్ వస్తుంది మనకు, చేసుకోవచ్చు. ఇది ఇండికేటర్స్. స్పేస్ ఇదైతే బ్యాక్ రెస్ట్. ఇది మనకు కంఫర్ట్, బ్యాక్ పెయిన్ ఏమన్నా రాకుండా కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ గా బాగానే ఉంటుంది. బ్యాక్ రెస్ట్ వెహికల్ మనకు దీనిలో 2.2 కిలోవాట్స్ అని 75 కిలోమీటర్స్ వస్తుంది. 3.1 అని 100 కిలోమీటర్స్ వస్తుంది. తర్వాత 3.5 కిలోవాట్స్ లో 115 కిలోమీటర్స్ కూడా ఉంది మన దగ్గర. ఆల్ కలర్స్ ఆల్ మోడల్స్ అవైలబుల్ లో రెడీ టు గెట్ డెలివరీగా ఉంది. 100 ఇది వచ్చేసి మనకు ఏజ్డ్ పర్సన్ కానీ, లగేజ్ పర్సన్ కానీ, మనకు వ్యాపారం వాళ్ళు చేసుకునే వాళ్ళకి కానీ, విలేజెస్ కానీ ఇది చాలా యూస్ఫుల్ గా అవుతుంది. ఎందుకనగా ఇది XL100 మన ఊరి బండి అంటారు దీన్ని. యాక్చువల్ గా దీని పేరు మన ఊరి బండి. ఇది వచ్చేసి ఇది టైర్స్ కూడా మనకు చాలా 18 ఇంచెస్ వరకు టైర్ సైజ్ వస్తుంది. దీనికి మనకు లగేజ్ కానీ ఏదైనా కానీ కంఫర్ట్ గా బాగుంటుంది. దీనిలో 2 మోడల్స్ వస్తాయి. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చేసి నార్మల్ గా హెచ్డి అంటారు. దీన్ని వచ్చేసి విన్నర్ ఎడిషన్ అంటారు. ఇది టాప్ ఎండ్ వెహికల్. ఇది వచ్చేసి స్టీల్ అద్దాలు మిర్రర్స్ వస్తాయి. దీనికి తర్వాత మొబైల్ చార్జర్ కూడా పెట్టుకోవచ్చు మనము. తర్వాత లెదర్ సీట్ వస్తుంది. సీట్ కూడా లెదర్ సీట్ వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా అంతే. మనం సీటు మనకు కావాలనుకునే వాళ్ళు లగేజ్ పర్సన్ కానీ ఊరు ఏంటంటే వాళ్ళకు సంబంధించిన వ్యాపారం 2-3 వెళ్తాంటారు. వాళ్ళకు బిజినెస్ పర్పస్ కి అయితే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఈ సీట్ మనం కావాలంటే తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఫైవ్ ఇంచెస్ డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే క్లస్టర్. దీనికి 3 మోడ్స్ వస్తాయి. అర్బన్ మోడ్ అంటే మనం లోకల్ గా తిరిగే రోజు ఏరియా కాబట్టి అర్బన్ మోడ్ అంటాము. దీన్ని స్పోర్ట్స్ మోడ్ అంటాం. స్పోర్ట్స్ మోడ్ అనగా ఊరి బయట. దీని ద్వారా మనకు పికప్ కానీ మైలేజ్ కూడా మనకు కొంచెం ఎక్కువగానే వస్తుంది. తర్వాత ఇది రెయిన్ మోడ్ అనగా మనకు వర్షంలో. తర్వాత ట్యాంక్ కెపాసిటీ కూడా మనకు 12 లీటర్స్ వస్తుంది. 12 లీటర్స్. తర్వాత యూఎస్డి సస్పెన్షన్ వల్ల యూజ్ ఏంటంటే మనం బండి ఎక్కడైనా మనం క్రాస్ చేయాలనుకున్నా కూడా అవతల వెహికల్ కి దాన్ని మనం జస్ట్ ఇట్లా ఉంచినా కూడా ఏం కాదు. మనకు వెహికల్ అనేది స్లిప్ కాకుండా ఉంటుంది. తర్వాత క్లచ్ అడ్జస్ట్మెంట్ ఏంటంటే కొన్ని వెహికల్స్ ఇప్పుడు పల్సర్ కానీ 160 పల్సర్ కానీ దీనిలోకి ఏంటంటే క్లచ్ అడ్జస్ట్మెంట్ అనేది రాదు. దీనికి వస్తుంది. దీనికి క్లచ్ లో ఎంతలో కావాలంటే 1లో కావాలంటే 1లో పెట్టుకోవచ్చు, 2లో కావాలంటే 2లో పెట్టుకోవచ్చు. మన కంఫర్ట్ ని బట్టి మనం పెట్టుకోవచ్చు. తర్వాత లాంగ్ డిప్, షార్ట్ డిప్ అని వస్తుంది. చూసారు కదండి ఎన్ని వెహికల్స్ అయితే ఉన్నాయో. అప్పుడే లోడ్ అయితే దిగిందనమాట. వెహికల్స్ ఇలా ఎవ్రీ వీక్ కి వస్తానే ఉంటాయి అనమాట, వెళ్తానే ఉంటాయి వెహికల్స్ అన్ని కూడా. మీకు ఏదైనా నచ్చితే మాత్రం డెఫినెట్ గా ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి అడ్రస్ అయితే చెప్పేస్తాను. కడపలో ఉన్నటువంటి నియర్ అప్సరా సర్కిల్ హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్ లోనే టీవీఎస్ షోరూమ్ అయితే ఉంటుందండి. ఎప్పటికప్పుడు ఇలా కొత్త వెహికల్స్ అన్ని ట్రెండింగ్ లో ఉన్నటువంటి బైక్స్, స్కూటీస్ అన్ని కూడా ఉంటాయండి. మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్ లో అయితే దొరుకుతాయి మనకి. అలాగే మనకి ఈఎంఐ కావాలన్నా ఆన్ టైం పేమెంట్ అయినా కూడా ఇస్తారనమాట. ఇక్కడ వచ్చేసి ఆర్బిటర్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా మైలేజ్ వచ్చేసి ఇది కూడా ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు. ఇది చూడండి ఎలక్ట్రికల్ వెహికల్. దీనికి ఛార్జింగ్ కూడా ఇట్లా చక్కగా ఇచ్చారు.
ఈ చార్జర్ కూడా పట్టుకునే దానికి కూడా చాలా వీలుగా ఉంది. ఇట్లా డైరెక్ట్ గా మనం ప్లగ్ కి అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా కావాలంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా చాలా బాగున్నాయి అనేసి అయితే చెప్తున్నారండి. ఆల్రెడీ మేము కూడా వాడుతున్నాము, బాగున్నాయని చెప్తాను నేను కూడా. ఎవరు వర్షానికి తడిచిపోతే పాడైపోతుందేమో, ఎండకి ఎండితే పాడైపోతుందేమో అని భయపడుతున్నారు కదా, బట్ అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏవి లేవు అనేసి అయితే చెప్తున్నారు వాళ్ళు. మేము కూడా అది చెప్తున్నాము, ఎందుకంటే వాడాం కాబట్టి. ఎవరికైనా తీసుకోవాలి అనుకుంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ని కూడా సపోర్ట్ చేయండి, మన పొల్యూషన్ ని తగ్గించండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో ఎలా అనిపించింది అనేది డెఫినెట్ గా కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా బైక్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి చక్కటి అవకాశం ఉందండి. ఉగాదికి ఆఫర్ ప్రైజెస్ లో కూడా ఇస్తారు. ఎవరైనా అంతలోపు ప్లాన్ చేసుకొని తీసుకోవచ్చు హ్యాపీగా. మీరందరూ కూడా మన ఛానల్లో ఇట్లాంటి షాపింగ్, కుకింగ్, ట్రావెల్, టెంపుల్స్, ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్, చెట్ల గురించి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా వస్తాయండి. వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ టైం. బాయ్ ఫ్రెండ్స్.